అప్పుడు అర్జునునికి దుర్యోధనునికి ఇద్దరికి చెప్తాడు. ఏమని చెప్తాడు? యుద్ధంలో మీరు సహాయం కోరడానికి వచ్చారు కదా, నా నారాయణీ సేన మొత్తం ఒకవైపు, నేనొక్కొని ఒకవైపు. ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు? నా నారాయణీ సేన మొత్తము ఒకవైపు, నేనొక్కడిని ఒకవైపు. మళ్ళీ అందులో కండిషన్ ఏమి? నేను అస్త్రం పట్టను, యుద్ధం చేయను. అస్త్రం పట్టను, యుద్ధం చేయను. మీకు ఏం కావాలో కోరుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఎవరికి? అర్జునునికి. దుర్యోధనుని గుండెల్లో 1000 రైళ్లు పరిగెడుతున్నాయి. ఏమని? కుంపదీసి ఆ సైన్యం మొత్తం అర్జునుడు అడిగితే ఇక నాగతి ఏంది? పుట్టి కృష్ణుడిని తీసుకొని నేనేం చేయాలా? ఇక లాభం లేదు అని ఆయనకు భయం ప్రారంభమైంది. రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. అయ్యో నా అవకాశం బాయ్ అని బాధపడుతున్నాడు, తెగ బాధపడుతున్నాడు. కానీ అర్జునుడు ఏం చేశాడు? నీకేం కావాలి అంటే, బాబా మాకు నువ్వే కావాలి, నీ నారాయణీ సేన మాకు అవసరం లేదు. మళ్ళీ చెప్తాడు శ్రీకృష్ణుడు, నేను యుద్ధం చేయను, అస్త్రం పట్టను, శస్త్రం పట్టను, యుద్ధం చేయను. కేవలము నేను వస్తాను, యుద్ధం చేయను. నా అస్త్రాలు పట్టాను, శస్త్రాలు పట్టాను, యుద్ధం చేయను. అయినా పర్వాలేదు, నువ్వే కావాలి అంటాడు అర్జునుడు.